ఎలాంటి చట్టం రావాలంటే మన తెలంగాణకి వీడు చంపిండు అని చెప్పగానే 24 అవర్స్లో శిక్ష రావాలి. శిక్ష అంటే పడాలి. అలాంటి చట్టం వస్తేనే తెలంగాణ రియల్గా వచ్చినట్టు మనకి. లేకపోతే అప్పటి వరకు మనకు తెలంగాణ రాలే, ఇంకా మనం ఆ బ్రిటిష్ దాంట్లోనే ఉన్నమట్టే అనిపిస్తుంది. రేవంత్ సార్ మీరు అంటారు కదా, ఆడపిల్లకి పెళ్ళి అయితే ₹1,00,000 ఇస్తాం, తులం బంగారం పెడతాం అనుకుంటా చెప్పారు కదా. మాకు ఆ ₹1,00,000 వద్దు, తులం బంగారం వద్దు, ఏమొద్దు. మాకు ఒకటి చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అదొక్కటి మీరు అమలు చేయండి. మాకు డబ్బులతోటి, ల్యాండ్లతోటి, ఇందిరమ్మ ఇళ్ళతోటి మాకు ప్రశాంతత ఉండదు. చంపినోనికి మాకనే కాదు, ఇలాంటి సిచ్యువేషన్ బయట ఎవ్వరికి వచ్చినా కూడా చంపినోనికి శిక్ష పడాలి. అది ఆడదైనా సరే, మగవాడైనా సరే, ఎవరికైనా సరే శిక్ష ఇమ్మీడియట్గా పడేటట్టు చూడాలి. అంతేగాని వాడిని జైల్లో పెట్టుకుంటా మేపుకుంటా పోతుంటే ఇంకో మన సమాజం అనేది మారదు తెలుసా. మార్పు రావాలంటే మన తెలంగాణలో రేవంత్ సార్ మీరు ఉన్నారు కదా, మీ నుంచే స్టార్ట్ అవ్వాలి. మీరు అసెంబ్లీలో మాట్లాడండి దీని గురించి. ఇట్లా చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇంత శిక్ష పడాలి, చంపాలి. ఒకటి ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని అంటారు కదా పెద్దవాళ్ళు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలన్నప్పుడు చావును కూడా చావుతోటే తీయాలి. అర్థమైందా? చావును చావుతోటి తీయాలంటే మా వయసు చనిపోయింది అంత ఘోరంగా, వాడు కూడా ఖచ్చితంగా అంత ఘోరంగానే చావాలి. చేస్తేనే కదా ప్రశాంతత. ఒకటి జస్టిస్ జరిగేది ఎప్పుడు? అలా జరిగితేనే జస్టిస్ అనేది జరుగుతుంది. లేకపోతే మీరు ఉట్టిగా వానికి జీవిత ఖైదీలని ఆ ఖైదీలని వేసుకుంటూ పోతే మీకు వాడికి ఫుడ్ పెట్టే పైసలు బొక్క, వాడికి అంత చేసేవన్నీ వేస్ట్. ఇంకేమన్నా మీకు వాడి గురించి వీడియోస్ ఏమన్నా కావాలనుకుంటే క్లారిటీగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సీఎం సార్ సైడ్ నుంచి ఎవరైనా మమ్మల్ని